వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిరా తల్లి. చూడమ్మా, సీత ఆ ఇంట్లో పెద్ద కోళ్ళని నువ్వేమీ అణిగి ఉండక్కర్లా. ఆ ఇంట్లో దానికి ఎంత అధికారం ఉందో 10 రెట్ల పైన నీకు అధికారం ఉంది, తెలిసిందే. అది ఆ సంగతి మాత్రం మర్చిపోకమ్మా. వాళ్ళు ఏ పని చెప్పినా సరే అసలు నీకు వినబడినట్టే పోతూ ఉండు. కాలు మీద కాలేసుకుని దర్జాగా మహారాణిలా కూర్చో. లలిత, నువ్వు అత్తగారింటికి వెళుతున్నావు కదా, ఆదర్శ గృహిణికి ఉండవలసిన లక్షణాలని చెప్తున్నారు, జాగ్రత్తగా వినమ్మా. రే, నువ్వేమిటా మంచి పానకలో పుడకలాగా? ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు నాన్న, రమ్మంటున్నారు. అవునవును. అరసల మీద మర్చిపోయావా? నీ దుంపలు అయిపోను. లలిత, వీళ్ళ మాటలు ఇక్కడే మర్చిపో. నువ్వు అక్కడికి వెళ్ళాక సీతమ్మ గారిలాగా ఉత్తమ ఇల్లాలని పెంచుకోవాలి. నిన్ను చూసి నేను గర్వపడేటట్లు ప్రవర్తించాలి, తెలిసిందా? అలాగే అన్నయ్య. ఊరుకోమ్మా, ఊరుకో. నీ భర్త నీ కోసం కాచుకుని ఉన్నాడు, రమ్ము. ఈ పని నేను చూస్తా కానీ నువ్వు లోపలికి వెళ్ళి పద. బాగుందమ్మా, కాఫీ పెట్టనివ్వు, వంట చేయనివ్వు. అయితే ఇక నన్నేమి పని చేయనివా? నేనుండగా నువ్వు ఎందుకు శ్రపడాలి చెప్పు. ఏమండి, ఇవాళ కాఫీ ఎలా ఉంది? ఇది కాఫీ అండి, అమృతం అనుకున్నానే. చాలా బాగుంది. ఏమిటి విశేషం? విశేషమే మరి. ఇవాళ మీ మరదలు తనే స్వయంగా చేసింది. పేపర్లో అంత అర్జెంట్ వార్తలు ఏమి లేవు కానీ నా మాట వినండి. ఏమిటి? అమ్మాయి వచ్చిన తర్వాత ఒక్కనాడన్నా నవ్వుతూ పలకరించారా? అదే, ఏదో పని తొందరలో. కాదు, మీకింకా కోపం పోలేదు, అవునా? అబ్బే, అదేం లేదు. ఆ అమ్మాయి మీద నాకు కోపం ఏమిటి? నా తమ్ముడు భార్య కదా. చూడండి, ఇది మీరు నిర్ణయించిన సంబంధం అయితే ఇలా ప్రవర్తిస్తారా? బావగారు, నన్ను క్షమించండి. అబ్బే, అదేమిటమ్మా? లేమ్మా. నాకంతా తెలుసు. నా మూలాన మీరా పంచాయతీ తీర్మానానికి అంగీకరించాల్సి వచ్చింది. మీ మనసుకి ఎంతో బాధ కలిగించాను. కానీ మీరిచ్చిన అంగీకారంతో మనసారా ప్రేమించుకున్న ఇద్దరి జీవితాలు సార్థకమయ్యాయి. మీరు చేసిన త్యాగాన్ని నేను ఎన్నటికీ మర్చిపోలేను. అయ్యా, ఈ వీరయ్య పద్దులో ఏం జావగట్టినట్లేదురా? ఆడెప్పుడు అనా పైసలతో అంతా ఇచ్చేసాడండి, మీరే జావ కట్టేసి రసీదు ఇవ్వాలా? నీకెట్టా తెలుసు? నమస్కారం విశ్వరూపం గారు. ఎవరు? సుబ్బయ్య, రా రా. ఏమిటి ఆ ప్రెసిడెంట్ నిన్ను నీ తమ్ముడిని కలిపేట? పాపం, ఇంత ఘోరం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నావయ్యా? జరిగింది ఏదో మంచిగా జరిగింది కానీ ముందే డబ్బు తీసుకుని నా పత్రాలు నాకు పారి. డబ్బు? అంత డబ్బు నీకెక్కడిది? సొసైటీ బ్యాంకులో అప్పు తీసుకున్నాను. ఎందుకయ్యా అంత తొందరపడ్డావు? ఆ అప్పు నా దగ్గర ఉంటే. నీ దగ్గరే ఉంటే ఆ అప్పు పిల్లల్ని పెట్టి నన్ను నా ఆస్తిని కూడా మింగేస్తుంది. సొసైటీ బ్యాంకేనయం, ఎప్పటికైనా నా ఆస్తి నాకు దక్కుతుంది. అంతవరకు వచ్చిందా వ్యవహారం? సరే సరే, కానీ నా కాగితాలు నాకు పారేవయ్యా. డబ్బు ఎంచుకొని ఏవయ్యా?
ఇదిగో నీ కాగితాలు. వస్తానండి విశ్వరూపం గారు. ఇంకేం వస్తావులే, వెళ్ళు వెళ్ళు. నేను కూడా సొసైటీ ఫండ్ ఆఫీసులో అప్పు తీసుకుంటే బాగున్నాయి. ఇట్లా నీ సణుగుడు. నేను కూడా సొసైటీ ఫండ్ ఆఫీసులో అప్పు పట్టుకొస్తే ఎలాగా ఉంటుందా అని ఆలోచన చేస్తున్నానండి. ఒరే చమలయ్య, పెళ్లి చేసుకుని బాగుపడవలసిన వాడివి. నీకెందుకు అటువంటి పాడాలోచనలు నాయనా? నేను కూడా బాగుపడదామనండి. అప్పు పట్టుకొచ్చి మీ రుణం అంతా తీర్చేస్తే నా పొలం పాక నాకు దక్కుతాయి కదండి. మరి ఏమనుకున్నా నీకు ఉందిరా తెలివి. పోయింది ఈ వడ్డీ వ్యాపారం కూడా మట్టి కొట్టుకుపోయింది. భద్రా, నేను అప్పుడే చెప్పానా 6-3 ఆ ప్రెసిడెంట్ తమ్ముడికి మన అమ్మాయి నుంచి పెళ్లి చేసి తీర్తాన్ని. ఏమంటావు? నీ తొందర చేయబట్టి మీ మాట నిలబెట్టుకోగలిగారు. అమ్మగారు ఆకలే. నువ్వేమిటో మధ్యలో గొడవ? ఆగు కాస్త. భద్రా, ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంటుందంటావు? మల్లెలతేనా గట్టిగా చెప్పి పంపించారు కదండి. ఈ పాటికి ఆ ప్రెసిడెంట్ను సీతమ్మను ఉతికి పిండి ఎండేస్తాడు. అప్పుడేమైంది వాళ్ళ భాగవతం? ముందుంది ముసళ్ళ పండగ, చూస్తూ ఉండు. ఆస్తి మొత్తం మనకు వచ్చేస్తుంది. ఎలా వస్తుందండి? సీతమ్మ కొట్టాలి కదా, ఆ. దానికి జన్మలో పిల్లలు పుట్టరు. అంచేత ఆస్తి అంతా మన అమ్మాయికి, మన అమ్మాయికి పుట్టే పిల్లలకి చెందుతుంది. అబ్బో అంత హాత్ వచ్చేస్తే మనకు దివాళా ఎత్తేసినా మనకి డాకాలేదు. నోరు మీద ఆపసుకున్న పక్షి వనబెట్టమనండి, అలాగే మూసేస్తాను. వాడి మొహం తనగలవే. ఇందా తగలడు. బాగుంది. ఇంటి పని అంతా అక్కయ్య ఒక్కతే చేస్తోంది. పాపం ఆవిడ ఎంత కష్టపడుతోందో తెలుసా? అది సరే, వదినకు సహాయం చేయొద్దని ఎవరన్నారు? దాంతోపాటు ఈ దీనుడు కూడా ఒక దర్శనం పారేయకూడదు. ఇగో ఒళ్ళు మండిందంటే ప్రెసిడెంట్ గారి దగ్గర దరఖాస్తు పెట్టుకుంటాను. సరే అయితే నాకే, నాతో పాటు వంట చేయండి. పెళ్లి చేస్తున్నా తప్పుతుందా? కానీ అబ్బా మెల్లగా. నువ్వు పరీక్ష ఫెయిల్ అయినందుకు చాలా విచారిస్తున్నాను. నాకు లేని విచారం నీకెందుకే డార్లింగ్, ఇది మనకు అలవాటే. నీతో ఎన్నో ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి కనుక ఉన్న పడంగా నువ్వు బయలుదేరి రావాలి. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. ఇట్లు నీ ప్రియురాలి బిమ్మి. కంగ్రాచులేషన్స్ రా బాబా, అనుకున్నట్టు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు, చాలా సంతోషం. అది సరేరా, నువ్వు ఫెయిల్ అయినందుకు నేను చాలా విచారపడుతున్నాను. ఇక్కడ పడితే పడ్డావు గానీ నీ విచారాన్ని మా వాళ్ళు కంటగట్టకు. వాళ్ళ దృష్టిలో మనం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినట్టే, తెలిసిందా? నీ నంబర్ కాదంతా నాకు ముందే తెలుసు. అది సరే, మరి పరీక్ష కడుతున్నావా? తప్పదుగా, డబ్బు కోసమైనా కట్టాలి. చూడు, నన్ను అర్జెంటుగా రమ్మని విమల ఉత్తరం రాసింది. పరీక్షల వంగుతో మా నాన్నకు మస్కా కొట్టి మేజర్ గారి ఇంట్లో బాగా వేయాలి. అవస్థలు నాయనా, అవస్థలు. కానీ వస్తాను రా, చీమలు కూడా చంపుతున్నాయి. శుభవార్త. ఏమిటా శుభవార్త? నేను పాస్ అయ్యాను. బియ్య ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. నాన్న నీకు అనుమానమా? ఇదిగో నా నెంబర్. అనుమానం ఏంటి మొహం? నువ్వు కాకపోతే ఎవరు అవుతారు? ఏమండి పట్టదా నెంబరు? నిజమేనే, అబ్బాయి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాడు. నా తెలివితేటలంతా వాడికి వచ్చాయి. విశ్వరూపం కొరకనిపించాడు. నాన్న అమ్మా, మా ఆయన మాటండి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయినాడు. ఏటో పోయడం ప్రసాద్ కసలే రాష్ట్రం. చెప్పండి. నోరు తెరవరా, చోరుకుళ్ళు. అసలే వాడు జలుబు చేసి ఏడుస్తున్నాడు. నాన్న, మన కొట్టు కూడా జలుబు చేసిందా? ఇది వరకు కిటకిట్లాడుతుండేది, ఇప్పుడు డల్ గా ఉంది. అది ఎందుకు అడుగుతావురా నాయన? ఆ కేశవరావు గారు ఉన్నాడే, వాడు ఒక బోడి ముండా కోఆపరేటివ్ స్టోర్స్ పెట్టించాడుగా. దాంతో మన దశి తిరిగిపోయింది. ఇంకా మన కొట్టి దివాళా తీసినట్టే. నోరు మీద నేనుండగా మా నాన్న కొట్టు దివాళా తీనిస్తానా? నేను వెంటనే పట్నం వెళ్ళి ఐఏఎస్ పాస్ అయ్యి మన జిల్లాకే కలెక్టర్ అయి వస్తాను. వచ్చి రావడంతో ఒక్క ఆర్డర్ పాస్ చేసి ఆ స్టోర్ పునాదులతో సహా టీకించేస్తాను. అప్పుడు మన కొట్టు మళ్ళీ కలకలాడిపోతుంది. నీ గల్లా పెట్టే గలగల్లాడిపోతుంది. నువ్వు అంతటి వాడు అవుతావు, నేను మొదటి చదువుకుంటూనే ఉన్నారా? అయితే ఇంకా ఆశించుకునే తొందరగా వెళ్ళి కలెక్టర్ అయి తిరిగి వచ్చేసి. అదేమన్నా బంటోతు ఉద్యోగమా? అటు వెళ్ళి ఇటు తిరిగి రావడానికి? అమ్మో, కలెక్టర్ అంటే మాటలా? బోర్డు పుస్తకాలు కొనాలి, రాత్రం పగళ్ళు కష్టపడి చదవాలి, దానికి చాలా ఖర్చు అవుతుంది. ఎంత అవుతుందిరే? అమ్మో, కనీసం 5-6 వేలైనా అవుతుంది. అబ్బా, ఇలాంటి బుద్ధి తక్కువ ఆలోచన కట్టిపెట్టు.
అవతల లక్షలు వచ్చి పడుతుంటే వేల కోసం వేల మీద లెక్క పెడతావేట్రా? ప్రస్తుతం ఎంత కావాలి చెప్పు. 15,000 1500 ఒక 1000 అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటారు. అయితే నువ్వు బయలుదేరు. అలాగే నాన్న. ఈ దెబ్బతో క్లోజ్. నేనా? నువ్వు కాదురా వాడు, ఆ కేశవరావు, అది స్టోరు. సీత ఇదిగో వేణు ఫస్ట్ క్లాస్ లో బెస్. అలాగా అంతా మన లలిత అదృష్టం అండి. అవును సీత, లలితకు వాళ్ళ తల్లిదండ్రుల గుణాలు వస్తాయని, కలతలతో కార్పణ్యాలతో మన కుటుంబం చిన్నాభిన్నమైపోతుందని భయపడ్డాను. కానీ లలిత చాలా బుద్ధిమంతురాలు. భగవంతుని దయ వల్ల మన ఇల్లు స్వర్గసీమైంది. దేవుడు నా మొర ఆలకించాడు. ఏమండి, మనం అంతా అన్నవరం కొండకు వెళ్ళాలండి. సత్యనారాయణ స్వామికి మొక్కుకున్నాను. దానికే మీరు ముగ్గురు వెళ్ళరండి. ముగ్గురు అంటే కాదు, మీరు కూడా రావాలి. నేనా? అబ్బాయి వీల్లేదు, పంచాయతీ పనులు చాలా ఉన్నాయి. మీకెప్పుడు పంచాయతీ గొడవలే. ఈ జన్మలో నాకు ముక్కుపడి తెచ్చుకునే యోగం లేదేమో. ఓహో, దేవివారి కోపం వచ్చినట్టుందే. సరే, ఇక తప్పేదేముంది, అందరం కలిసే వెళ్దాం. చూడు ముఖం ఎంత అయిందో. వేణు, ఏనయ్యా? ఏం లేదు, మనమంతా అన్నవరం వెళ్ళాలి. నువ్వు పరీక్ష పాస్ అయితే సత్యనారాయణ స్వామి దర్శనం చేసుకుంటానని మీ వదిన గారు మొక్కుకున్నారట. అలాగన్నయ్య. అలాగంటే కదయ్యా రేపే ప్రయాణం. వీఆర్ రెడీ. చూడు వేణు, ఇదంతా నీ ప్రతాపమే అనుకోకు, మా మరదల చలవ కూడా ఉంది. అన్నట్టు మీరు పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళలేదు కదూ. మరదలేమో ఇంటి చాకిరితో నలిగిపోతుంది. ఈ అవకాశం తీసుకుని స్వామి దర్శనం చేసుకోనవచ్చు, ఏదైనా 10 రోజుల పాటు కాలక్షేపం చేసి రానువచ్చు. అన్నయ్య, అన్నయ్య నువ్వు వదిన కూడా రండి అన్నయ్య, అందరం కలిసి సరదాగా వెళ్ళొద్దాం. సరదాగానే వెళ్ళొచ్చు అయ్యా, కానీ పంచాయతీ పనులు ఉన్నాయే. పోనీ వెళ్దామా? చాలు ఊరుకోండి. వాళ్ళిద్దరి మధ్య మనం ఎందుకు పానకంలో పుడకలా? పానకంలో పుడక బలేదానివా, మనకేం వయసు మళ్ళిందా? కాలక్షేపానికి కళ్ళజోడు గాని నాకేం చత్వారం వచ్చింది అనుకున్నావా? పద పద. వేణు మనల్ని రమ్మని బలవంత పెట్టకపోతే ఇంత అందమైన ప్రకృతిని చూసి అదృష్టం మనకు పోయింది కదా. నిజమేనండి, ఈ విధంగానైనా మీకు కాస్త విశ్రాంతి దొరికింది. ఈ ప్రయాణం నాకెంతో ఆనందం కలిగించింది. జీవితంలో ఇంత ఆనందమైన రాత్రి నేనెన్నడూ గడపలేదు. అవునండి, ఎలా వీలవుతుంది? ఆవిడ గారు ఒప్పుకోవద్దు. ఆవిడ గారు? ఎవరు వారు? అదే మీ పంచాయతీ ఆఫీస్. ఆవిడేగా మీ మొదటి భార్య. ఈవేళ నువ్వు ఎంత అందంగా ఉన్నావు. నాకు ఇష్టం అవుతుందేమో. ఇది వరుస, ఏం చేస్తాం కానివ్వండి. ఏమైందమ్మా లలిత? ఏమిటి లలిత ఏమైంది లలిత? ఇంకా చూస్తావరా, వెళ్ళి డాక్టర్ తీసుకో. డాక్టర్ గారు ఎలా ఉందండి? ఏం పర్వాలేదండి, ఇది మామూలే. లలిత గర్భవతి. సీత, ఈ ఇంట్లో ఉన్న ఒక్క లోటు ఈనాటితో తీరిపోయింది. నాకెంతో ఆనందంగా ఉంది. రండి డాక్టర్ గారు. లలిత చాలా బలహీనంగా ఉంది. రక్తం బొత్తిగా లేదు. బాగా రెస్ట్ తీసుకోవాలి. నేను మందులు రాసిస్తాను, అవి వాడండి. డాక్టర్ గారు, వీలైనప్పుడల్లా మీరు వచ్చి చూచి వెళ్తూ ఉంటారు. అలాగే. ప్రసవానికి ముందే ఆమె నర్సింగ్ హోమ్ లో చేర్పించడం మంచిది. అలాగే డాక్టర్. అయ్యారు అయ్యారు,
ఏమిట్రా కంగారు? మన లలితమ్మ గారు లలితమ్మకి ఏమైంది లలితమ్మ గారు చెప్పరా? లలితమ్మ గారు కడుపుతోటి ఉన్నారండి. ఎవరు మనలైతే? ఎవరు చెప్పారా? అలా లచ్చి ఎంత మంచి వార్త చెప్పావురా. ఏమిటో అనుకుని హడిలిపోయాను. ఏమండి, అమ్మాయి కడుపుతో ఉంది, గ్యారంటీగా మగపిల్లాడు పుడతాడు. 10 ఏళ్ళు గడిచేలోగా వాళ్ళ ఆస్తి అంతా గిర్రం తిరిగి మన చేతులు లేకొస్తుంది. ఇది నేను ఎప్పుడో ఊహించా. ఆ గుడ్డుబోతు సీతమ్మ బ్రతికినన్నాళ్ళు మన అమ్మాయికి సేవ చేస్తూ పడి ఉండాల్సింది. చూడు సీత, 22 ఏళ్ల తర్వాత మన కుటుంబంలో ఒక వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు. ఇదే సామాన్యమైన విషయమా? సాధ్యమైనంత వరకు లలిత ఏ పనులు చేయకుండా చూసే బాధ్యత నీది. సీత, సీత! అరే, ఏమిటి సీత, ఏమైంది? అబ్బే ఏం లేదు, కాఫీ సైన్స్ లేదు. అక్కయ్య అక్కయ్య ఏమైంది? ఏం లేదు లలిత, నారింజ పండు తిని వెంటనే కాఫీ తాగాను అంతే. అవునవును, ఆ పైన ఒక గ్లాస్ నిమ్మరసం కూడా తాగితే సరి. పద లోపలికి వెళ్దాం. అయ్యో డాక్టర్ గారు, మళ్ళీ మిమ్మల్ని శ్రమ పెట్టారా? అసలు ఏమీ లేదండి. సీత ఇంత నారింజకాయ రసం తాగింది, దాని మీద కాఫీ కూడా తాగింది, మొత్తం అంతా కక్కింది. అసలు ఇదండి ఈ ఆడవాళ్ళ గొడవతో చస్తున్నాం. తీసుకోరా బింది, నూతికి నీళ్ళు తీసుకురా. అమ్మా, నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. ఏం పర్వాలేదు బావగారు. పర్వాలేదు, భలేదానివే. నీకేం తెలుసమ్మా? ఇన్నాళ్లకు మా ఇంట్లో ఒక వంశోద్ధారకుడు పుట్టబోతున్నాడు. ఇదేం సామాన్యమైన విషయమా? రే, చేతులు నలుపుకుంటూ చూస్తారా? తీసుకో. మా వదినకి ఎలా ఉంది డాక్టర్ గారు? ఏమీ లేదు, ఈ ఇంట్లో ఇదేదో అట్టువ్యాధి అనుకుంటాను. అంటువ్యాధ? ఏమిటండి అది? అసలు సుస్థి ఏమిటండి? మీ ఆవిడకి వచ్చిన సుస్థియే. సీత కూడా గర్భవతి. కంగ్రాచులేషన్ సార్. మళ్ళా వచ్చి తీసుకుంటాను, తప్పండి. ఇన్నాళ్లకి భగవంతుడు మనల్ని కరుణించాడు. నా జీవితం నిజంగా సార్థకమైంది. నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఏమిటి అవతారం మీరు? అది కాదు, అరిచేతిలోకి వచ్చిన ఆస్తి కాస్త ఊష్కాకెరెగిరిపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పండి. సీతమ్మ లేదు, మన ప్రెసిడెంట్ కేశవరావు పెళ్ళాం కడుపుతో ఉందట. చాలే ఊరుకోండి, మీ పరాచకాలు మీరును. నీతో అబద్ధం చెబుతానా నేను? దీనికి పోయే కాలం వచ్చింది. అయినా ఈ వయసులో దానికి కడిపేమిటి? కడుపులో ఏమైనా బల పెరుగుతుందేమో. అయ్యో బల్లగాదే, అది కడుపేనట. డాక్టర్ మా పరీక్ష చేసి చెప్పిందట. కొంప కూలిపోయింది. కలికాలం ఏమిటి 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 ఏం జరిగింది? చూడన్నయ్య, వదిన లలిత కలిసి చెట్టు మీద ఉన్న మామిడికాయలన్నీ తినేస్తున్నారు. అదే సంగతి. ఏమిటో కొంప మునిగింది అనుకున్నాను. ఎవరో అడంగులో మామిడికాయలు ఎక్కువ తింటే పుట్టబోయే పిల్లల కళ్ళు చిన్నవైపోతాయట. ఇంక ఈ సంవత్సరం మాకు మామిడికాయలు కరువైనట్టే. అరే తమ్ముడు, బాధపడకరా. కాయలు కరువు అయితే పళ్ళ లాంటి పిల్లలు పుడతారా? మామగారు రండి, దయచేయండి. కూర్చోడానికి నిల్చోడానికి మాకు టైం లేదు. అమ్మాయిని పురిటికి తీసుకెళ్ళటానికి వచ్చాం. దయచేసి ఆ మాట మాత్రం అడగండి. లలిత మా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి, ఇక్కడే ఉంటుంది. ఇప్పటికైనా ఆ మాత్రం తెలిసి వచ్చింది, సంతోషం. తెలిసో తెలియకో ఏమన్నా తప్పులు చేసి ఉంటే క్షమించండి మామగారు. లలిత మాత్రం ఇక్కడే పురుడు పోసుకుంటుంది. మొదటి కానుపు పుట్టింట్లో పోసుకోవడం అందరికీ ఆచారం గనుక అమ్మాయిని తప్పకుండా తీసుకువెళ్ళాలి. ఆచారం సరే అత్తగారు. సీత లలిత హాస్పిటల్లో పురుడు పోసుకోవాలని తమ్ముడు నేను నిశ్చయించాం. బాగానే ఉంది వరుస. కావాలంటే మీ ఆవిడని చేర్పించండి హాస్పిటల్లో. వయసు ముదిరిన తర్వాత వచ్చిన కానుపు కాదు, ఏం జరిగినా వాళ్లే ఆదుకుంటారు. వాళ్ళతో మనకేమిటి? పనండి. వాళ్ళ తీరే ఇదిగో, నువ్వేం బాధపడదు. అది కాదండి, లలితను పంపించడానికి మా అన్న ఇష్టపడ్డు. బాగానే ఉంది.
ఇక అయితే అంతా మీ అన్నయ్య ఇష్టం, మీ వదిలిష్టమేనన్నమాట. అవునమ్మా, అన్ని విధాలా వాళ్లేగా మా శ్రేయస్ కోరే పెద్దలు. వాళ్ళ ఇష్టమే మా ఇష్టం. సరే భద్రం, ఇక ఆ సంగతి వదిలేసాయి. అంతేలేండి, అనుభవించిన తర్వాత గానీ తెలియదు. మామగారు ఏమి నిర్ణయించారు? కూర్చోవయ్యా. అమ్మాయి దగ్గర నుంచి అందరూ మీ పక్షానే చేరిపోతే ఇక నేను నిర్ణయించేది ఏమిటి నా మోహం. కానీ అమ్మాయికి వైద్య సౌకర్యాలు అవి కాస్త జాగ్రత్తగా చేయించండి, మంచి టానిక్లు ఇప్పించండి. ఆ విషయం మాకు వేరే చెప్పాలా? లలిత అంటే మా అందరికీ ప్రాణమే. చూస్తావరా మామగారి కాఫీ తీసుకోండి. అత్తగారు. ఓ లక్ష్మి, 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 ఏంటి సినిమాని ఆటలమ్మ సోగ్గా వెళ్ళిపోతున్నావు? నిన్ను చూద్దామని బయలుదేరారు. అమ్మ బాబోయ్, ఎంత మాట విన్నాను. నాకు కూడా నీతోటి మాట్లాడాలని మనసు ఉంటుంది, కానీ మాట్లాడతాక సిగ్గేస్తుంది. ఏమంటే ఇదేనా లక్ష్మి? ఈశ్వరూపం ఇసం లాంటి మనిషి మనకెప్పుడుకైనా అన్యాయం చేసేస్తాడు. అందుకని నీ అందం నా ఆలోచన రాణించాలంటే మన ఇద్దరం మెడ్రాస్ వెళ్ళిపోదాం. మనకు తెలిసిన ఇచ్చే గనక ముందు అక్కడ కిరాణా కొట్టేద్దాం. 4 డబ్బులు వస్తే నువ్వు డ్యాన్స్, నేను యాత్ర నేర్చేసుకుందాం. ఈ మధ్య సినిమానీలో కొత్త కొత్త వాళ్ళకి యాసాలు తెగిచ్చేస్తున్నారు. మనం కూడా దిగిపోదాం సినిమానీలో. లక్ష్మి, జవాబు చెప్పకుండా వెళ్ళిపోతానండి లక్ష్మి. అదంతా తర్వాత మాట్లాడుకోవచ్చు గాని అవతల సీతమ్మ గారిని లలితమ్మ గారిని ఆసుపత్రిలో చేర్పించారు. వారికి చల్లగా పురుడు రావాలని గుడికెళ్ళి దేవుడి దండం పెట్టుకొస్తాను. నిజమే. ఇదిగో లక్ష్మి, అలాగే మన పెళ్లి కూడా తొందరగా జరిపించాలని దేవుడికి దండం పెట్టుకోవా. డాక్టర్ కనుక బయటికి రాలేదు. లలితకి ఎలా ఉందో? ఏం పర్వాలేదన్నయ్య, నువ్వేం ఆదుతా పడకు. డాక్టర్ గారు, లలిత కడుపు కొంచెం కష్టంగా ఉంది. నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను. ఇదిగో అర్జెంటుగా పట్టణం వెళ్ళి మందులు తీసుకురండి. అలాగే అన్నయ్య, దేనికైనా మంచిది నువ్వే ఇక్కడ ఉండు, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను. ప్రెసిడెంట్ గారు, సీతమ్మ గారు ప్రశ్నించారు. మగపిల్లవాడు. బాబు చూసారా, ముమ్మూర్తులా మీరే. మన పుణ్యం ఫలించింది. లలితకి ఎలా ఉందండి? కష్టపడుతుందని డాక్టర్ గారు చెప్పారు. లలితమ్మ గారు ప్రశ్నించారండి, డాక్టర్ గారు పిలుస్తున్నారు. లలిత ప్రశ్నించిందంటే ఇక్కడ వస్తాను. పుట్టిన బిడ్డ చనిపోయాడు, కానీ ఎంత ప్రయత్నం చేసినా లలితకి ఇంకా స్పృహ రాలేదు. ఆమె పరిస్థితి ఏ విధంగా మారుతుందో నేనేమీ చెప్పలేను. డాక్టర్ గారు, లలితని ఎలాగైనా రక్షించండి. డాక్టర్ గారు రక్షించండి. ఆమె గుండె చాలా బలహీనంగా ఉంది. స్పృహ వచ్చిన తర్వాత తన బిడ్డ చనిపోయాడని తెలిస్తే ఆ షాక్కి ఆమె తట్టుకోలేదు. ఆమె బ్రతకడం కష్టం. ఆమె గుండె చాలా బలహీనంగా ఉంది. స్పృహ వచ్చిన తర్వాత తన బిడ్డ చనిపోయాడని తెలిస్తే ఆ షాక్కి ఆమె తట్టుకోలేదు. ఆమె బ్రతకడం కష్టం. లలిత మరణించడానికి వీల్లేదు. లలిత మరణించడానికి వీల్లేదు. నేనిప్పుడు ఈ బిడ్డ కోసం నేనెంత పరితపించిపోయానో మీకు తెలియదు. అమ్మా అని పిలిపించుకోవాలని ఇన్నేళ్ళు ఆ భగవంతుని పూజించి సంపాదించుకున్నవారు నా సర్వస్వం అండి వీడు. సీత, నేను చెప్పేది కాస్త విను. వద్దు, మీరింక నాకేమీ చెప్పొద్దు. ప్రపంచంలో ఏ తల్లి చెయ్యలేని త్యాగాన్ని నన్ను చేయమంటారు. నా వల్ల కాదు. నాకున్న ఈ ఒక్క ఆనందాన్ని నేను వదులుకోలేను. నన్ను బలవంతం చేయకండి. సీత,
నా మాట విని సీత, నీ బిడ్డ పరాయి ఇంటికి వెళ్ళటం లేదు. నీ ఇంట్లోనే నీ కళ్ళ ముందే ఉంటాడు. ఈ మాత్రం త్యాగం చేస్తే నీకు లలిత ప్రాణం కాపాడిన పుణ్యం కూడా దక్కుతుంది సీత. నన్ను క్షమించండి. వీడు నా కొడుకని మనకొక్కళ్ళకే కాదు, ఈ ప్రపంచానికి అంతా తెలియాలి. ఈ బిడ్డ నాకు పుట్టిన కొడుకని అందరూ గుర్తించాలి. ఒక కొడుకుని కన్నా తల్లిగా నన్ను గౌరవించాలి. వీడి చేత అమ్మా అని నేను నోరారా పిలిపించుకోవాలి. అయితే నీ చెల్లెలు లలిత మరణించినా పర్వాలేదంటావా సీత? వేణుని కూడా నీ కొడుకులాగే పెంచావు. కొడుకు జీవితం నాశనం అయిపోతుంటే సాయం చేయగలిగిన తల్లి మానేస్తుందట. చెప్పు సీత, తన బిడ్డ చచ్చిపోయినట్టు తెలిస్తే ఆమె బ్రతుకుదని డాక్టర్ చెప్తున్నారు. ఇంకా పరిస్థితి నువ్వే ఆలోచించు. కడుపు తీపి కన్న తల్లికే తెలుస్తుంది కానీ మీకు అర్థం కాదు. నేను కన్న కొడుకుని నా కొడుకు కాడని చెప్పుకుంటూ నన్ను ఎలా బ్రతకమంటారు? త్యాగం అనే పేరుతో నన్ను ఎందుకు ఇలా చిత్రాలు చేస్తారు? భగవంతుడా, నేనే పాపం చేశానని ఇలా శిక్షిస్తున్నా. సరే, నీ మనస్సు నేనేమీ బాధ పెట్టదలచలేదు. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. నా బాధ అంతా వేణుగతి ఏమవుతుందోనని. ఆగండి. లలితకి ఏదైనా అయితే వేణు భరించలేడు. నా వేణు బాధపట్టం నేను చూడలేను. ఆది నుండి అవమానాలు సహించి బాధలు భరించిన దాన్ని నేను. ఈ బాధలు కూడా నన్నే భరించనివ్వండి. తీసుకెళ్ళండి బాబు, తీసుకెళ్ళండి. సీత, బాలింతకు బత్తాయికాయ పెట్టరు ముద్దే అంటే 4 రూపాయలు తగలబెట్టావు. నీ ప్రేమ మండిపోను. చాలా ఎవరుకోండి, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అన్నవి. ఇక ఏమ్మా ఎంగిలి పడ్డావా? అమ్మమ్మ లేవద్దు, కూర్చో కూర్చో. ఓరి 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 బుద్ధి, నేనురా మీ అమ్మమ్మను. చూసారా, అమ్మమ్మ పేరు వినగానే కళ్ళు ఇంతంత చేసి చూస్తున్నాడు. బుజ్జిబాబు గారు అచ్చం తాతయ్య గారి పోలికేంటండి? మరి ఏమిటనుకున్నావురా? అలాంటి బంగారం లాంటి బిడ్డను కనడానికి ఎంతో పెట్టి పుట్టాలరా. ఆ సీతమ్మకు వచ్చింది కడుపు, ఏం లాభం? టుపుకు టుపుకు. ఆ కడుపు లేదు, కాకరకాయ లేదు. బిడ్డ పుట్టడం చావడం వట్టి కట్టు కదా. ఊళ్ళో అందరూ గొడ్రాలు గొడ్రాలు అంటున్నారు కదా, అందుకని ఆడింది ఈ నాటకం. అమ్మా, ఆవిడకు వచ్చిన కష్టానికి జాలి పడక ఎందుకు ఆవిడ ఇంకా ఆడిపోసుకుంటావు? అయ్యో, నేనేం ఆడిపోసుకున్నానే? నువ్వు నేను బాధపడితే మాత్రం పోయిన బిడ్డ తిరిగి వస్తుందా? అమ్మా, అయ్యో రామ, నువ్వు ఒట్టి అమాయకురాలు తల్లి. అందుకే ఈ బాధంతా నాకు. చూడమ్మా, ఆ సీతమ్మ వచ్చి అడిగినా సరే, అర్థించినా సరే, పిల్లవాడిని మాత్రం దాని చేతిలో పెట్టదు. దానివి వట్టి దిష్టి కళ్ళు, దిష్టి తగ్గుతుంది. సరే సరే, నీకు ఇంట్లో ఏమైనా పనులు ఉంటాయి, త్వరగా వెళ్ళకూడదు? ఆ మాత్రం నాకు తెలియదంటే. వదిన, ఆ భగవంతుడికి ఎంత దయ లేకుండా పోయింది. ఇన్నాళ్ళకి కరుణించాడని మురిసిపోయాను. అంతలోనే ఇంత శిక్ష విధించాలి. వాడికి బదులు మా బాబుని తీసుకొని పోయినా బాగుండేది. చూడు, ఇంకెప్పుడు అలా ఆలోచించుకో. నీకు తెలియదు వేణు, మా ఇద్దరి ప్రాణాలు నీ మీదే ఉన్నాయి. మన కుటుంబం కలకాలం సుఖంగా ఉండాలనే మా కోరిక. వదిన, వేణు, అనవసరంగా బాధపడకు. అయినా నన్నింత ప్రాణంగా చూసుకుంటున్న కొడుకు నా దగ్గరే ఉండగా నాకు ఇంకేళ్ళోటి చెప్పు. వదిన, వేణు, కేశవరావు గారు, నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంతటి త్యాగాన్ని చూడలేదు.
నిజంగా మీ దంపతులు ఇద్దరు దైవ స్వరూపులే. డాక్టర్ గారు, ఇందులో నా త్యాగం ఏమీ లేదు. నిమిత్త మాత్రమే నన్ను నా మాటను గౌరవించింది నా భార్య సీత. ఏ తల్లి చేయలేని మహాత్యాగాన్ని చేసిందామె. అటువంటి ఉత్తమురాలు మీకు భార్య కావడం మీ అదృష్టం. డాక్టర్ గారు, ఒక్క మాట. ఏమిటండి? ఈ బిడ్డ రహస్యం మీకు, నాకు, నా భార్యకు తక్క మరెప్పటికీ తెలియకూడదు. అలాగే. చాలా సంతోషం. రేపు వెళ్ళి ఇంటికి తీసుకెళ్ళొచ్చా? ఓరే, దే ఆర్ క్వైట్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. నమస్కారం. అయ్యా, ఆడపిల్లి వారు తమ సంబంధం అంటే ముచ్చట పడుతున్నారు. లాంఛనాలు అవి ధారాళంగా జరిపిస్తారు. తమరు ఒక్క 10,000 తగ్గించుకోవాలి. ఏమిటయ్యా నువ్వు? ఈ రోజుల్లో కుర్రవేధవి గుణింతాలు వస్తే చాలు 5,000 ఇస్తున్నారు. మీసం క్రాపింగ్ ఉంటే 10,000. అవేమో బొమ్మల పుష్కొట్టు గొట్టం ప్యాంటు వేశాడంటే దండం పెట్టి 30,000 ఇస్తున్నారు. మావాడికేమయ్యా మహారాజు 50,000 ఎంత చౌకో తెలుసా? అది నీ మొహం చూసి. చుట్టం పంతులు గారు, ఈ పళ్ళు కూడా పలారం చేసేయండి. ఏమన్నా విశ్వరూపం గారు? వైకుంఠ గారు, ఈ సంవత్సరం అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటానండి. శోభం, అమ్మాయి ఎవరైనా ప్రేమించిందా? చిన్నది, దాని మొహం దానికేం తెలిసింది ప్రేమ. పోనీ ఎవరైనా అబ్బాయి ప్రేమించాడా? ప్రేమగా ఉండి ఉన్నట్టుగా మనం తీసుకుంటావు సన్నాసి. ఇతర పడేలా మొహం వాడును. వాడు ప్రేమించినట్టు తిరగడం మొదలెట్టాడు. పాపం, అది కల్తీ లేని ప్రేమేమో కనుక్కోలేకపోయావా? వాడి ముఖం, వాడి ప్రేమ ఏమిటండి? వాడి గోల పడలేకే అమ్మాయికి పెళ్లి చేస్తుంటా. అలాగే చేయొచ్చు కైలాసం. కానీ అమ్మాయి పెళ్లి పుట్టినప్పుడే స్థిరపడిపోయింది. అలాగా? ఎవరు అబ్బాయి? చూస్తావుగా, కుర్రాడు నిజంగా వజ్రలా ఉంటాడు. ఎప్పుడు మీ ఇద్దరికి పెళ్లి గొడవేనా? చూసావా పెళ్లి సంగతి తెలిస్తే అమ్మాయికి ఎంత సిగ్గుపడుతుందో. ముసలి వేషం వేసుకొచ్చి ఇంత నాటకం ఆడతావా? యమలా, వీడితో చేరి నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా? మేజర్ గారు, ఇందులో విమల తప్పే లేదు. ఆమె వద్దంటున్నా ఈ నాటకాన్ని నేనే ప్రోత్సహించాను. మాట్లాడుకో మరి. ఇప్పటికే 1,00,000 వాదనలు ఇచ్చాను. ఈ వాడితో నీ ఆయుష్ ముడితే రాయరా. కళ్ళు మై, పళ్ళు తెరు, దేవుని ప్రార్థించు. ఆయన చంపక మావయ్య. నువ్వు నోరు మూసుకో. విమల, నువ్వు నేను మనసారా ప్రేమించుకున్నావు. కానీ దురదృష్టం మనల్ని గతికి తెచ్చింది. నువ్వు లేని జీవితం నాకు డల్. మేజర్ గారు, నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను కాల్చేయండి. నేను సిద్ధంగానే ఉన్నాను. మావయ్య, ఆయన కాల్చడానికి వీలేదు. నువ్వు వట్లేదు విమల. నేను కదలను. కావాలంటే ముందు నన్ను చంపు. విమల, ఆయన నాకు అడ్డులే. వజ్రం, నువ్వు లేకుండా నేను మాత్రం బతకగలనా? మావయ్య, ముందు నన్ను చంపు. కాదు, ముందు నన్ను తప్పడు సార్. కాదు, ముందు నన్ను. నన్ను తప్పడు సార్. నన్ను కాదు, నన్ను తప్పడు సార్. కాదు, ముందు నన్ను. ముందు నన్ను. ప్లీజ్ సార్. ఇదేదో సీరియస్ కేసులా ఉంది. Come here. You both come here. రేపే మీ పెళ్ళి. రేపే? ఏ ఇంకా కొన్నాళ్ళు పరిధిలో తిరిగవనా? పెళ్లి కోరుకుంటావా? ఇవాళ చావు కోరుకుంటావా? తెలుసుకో. చావు కంటే పెళ్ళే నయం కదండి. మీ ఇష్టం. సరే, పెళ్ళి కానీ అమ్మాయి కూడా కాలేజీకి పుస్తకాలు పట్టుకెళ్ళి పుస్తకాలు పట్టు రావాలి. మీ ఇష్టం. నువ్వు వెళ్ళకుండా పోవాలి. మీ ఇష్టం. నీకు వెనక ముందు ఎవరు లేరుగా? మీ ఇష్టం. ఎవరు లేరండి. గుడ్, వెరీ గుడ్. మా మావయ్య మంచి మావయ్య. నా బంగారం వెళ్ళిందండి. మా మావయ్య బంగారు గోల్డ్ నెంబర్ 1. అస్తమానం ఆ సంగతి ఆలోచిస్తూ కూర్చుంటే నిన్ను చూస్తుంటే గుండె తరుపుకుంటాను. చూడక్క, బాబుని నేను కంటే మాత్రమే వీడు నీ కొడుకే అనుకో. పెంచి పెద్దవాళ్ళు చెయ్యి. వారిని పెంచిన నీ చల్లని చేతుల్లో వీడు పెరిగితే అంతకంటే అదృష్టం ఏముంది? బాబు చూడు, అమ్మ పిలుస్తుందిరా. వెళ్ళి నాన్న.
వెళ్ళు. లలిత వద్దకే ఏడు. అన్నయ్య ఈ మధ్య మిరపకాయల మీద కూడా ఏమైనా కంట్రోల్ పెట్టారా? మిరపకాయరా కంట్రోల్ ధరకే ఇస్తున్నావే. మరి మా ఇంట్లో రోజు రోజు కారం తగ్గిపోతుందంటే? అదే ఆ ప్రశ్న మీ ఆవిడని అడుగు. అవునండి, నేనే కావాలని తగ్గించాను. ఓహో, ఇది నీ పనా? హే లలిత, మిరపకాయలు ఉత్తనోడితో కరకరా తినే అంశం ఇది. ఈసారి ఇలా తగ్గించావా డిస్మిస్ చేస్తాను జాగ్రత్త. అదిగో అందుకే ఆ కోపం తగ్గడానికే మిరపకాయలు తగ్గించి. ఓహో, చిన్న జమీందారు గారా? లక్ష్మి, బాబులా తీసుకురా. వాడికి మనం ఎవరం పనికిరాం బావగారు. వాళ్ళ పెద్దమంటనే ప్రాణం. సరి సరి, వాళ్ళిద్దరికీ బాగా స్నేహం కుదిరిందన్నమాట. అన్నట్టు దినా, ముందు ఈ సంగతి తెలుసు. ఏమిటది? బాబు నా పోలికే లలిత అంటుంది, కాదు తల్లి పోలికే నేను అంటున్నాను. ఎవరు రైటు? ఇందులో అనుమానం ఎందుకురా? బాబు అచ్చంగా తల్లి పులికి. ఇప్పుడేమంటావు? చాలే ఊరుకో. అందుకే పిల్లల పోలికలు మగవాళ్ళకి తెలియమంటారు. బాబు ముమ్మూర్తిలా తండ్రి పోలికి. మరి ఇప్పుడేమంటారు? అన్నయ్య నువ్వే చెప్పు, ఇప్పుడు ఎవరు నెగ్గినట్టు? ఎలారా చెప్పటం? ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి. అయితే ఉండు. లక్ష్మి, సరిగ్గా చూసి బాబు ఎవరి పోలికో చెప్పు. బాబు అచ్చ సీతమ్మ గారి పోలికేనండి. సరిపోయింది. మళ్ళీ నువ్వు ఒకళ్ళు తీసుకొచ్చావు. లోపలికి వెళ్ళి చారు తీసుకురా. భోంచేయి, పర్వాలేదు. బాబు ఎక్కడికి వెళ్ళడు. లిక్కర్ పాయిజన్ 51 డై ఇన్ కల్కట్టా. నానా ఎలా వచ్చావు ఇక్కడికి? నడిచొచ్చావురా. ముందు నువ్వున్న పాత గదికి వెళ్ళి అడిగాం, నువ్వు మకా ఇక్కడికి మార్చేసావన్నారు. అదే దారిలో కనపడ్డ వాళ్ళందరినీ అడుక్కుంటూ వచ్చాం. అడుక్కుంటూ ఏంటి బావగారు? ఆ మాటకు వస్తే వాకప్ చేసుకుంటూ వచ్చాం. అదే బావగారు, వీడే మావాడు. నీ కాబోయే మావగారు రా. కూర్చోండి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు. వీరెవర్రా? వారు మా మాస్టర్. చాలా గట్టి బుర్రలే. నన్ను ఎలాగైనా కలెక్టర్ చేయాలని రాత్రి మగుళ్ళు మన ఇంట్లోనే ఉండి పాటలు చెప్తున్నారు. మొత్తానికి గట్టి పట్టబడుతున్నావు అన్నమాట. జీతం ఎంత ఇస్తున్నారా? జీతమా? 30. అంత పెద్ద చదువు 30 రూపాయల? చచ్చా, 40 రూపాయలు ఇవ్వచ్చురా. పాపం పిల్లా జల్లాగల్లాడేమో. నేను చెబుతాను. నువ్వు ఇదిలేనని చెప్పడం ఆయన అసలే కోపిస్తే. పర్వాలేదు లేరా. అదే నాన్న, నువ్వు ఉండాలి. మీరు ఉండండి సార్. నమస్కారం అండి. నమస్కారం. వజ్రం మావాడే. వాడికి మనుషులకు విలువ కట్టడం బుద్ధిగా తెలియదండి. లేకపోతే మీకు 30 రూపాయలు జీతం ఏంటండి? 40 రూపాయలు ఇచ్చుకుంటాను. పాఠాలు రోజు ఒక 2 గంటలు ఎక్కువ చెప్పండి మాస్టారు. మాస్టారు అదేమిటయ్యా నా దగ్గర చదువుకున్నట్టు మాస్టర్ అని పిలుస్తావు? నేను మేజర్ జనరల్. నేను వజ్రం తండ్రి, నా పేరు విశ్వరూపం. తండ్రి? వాడు తల్లి తండ్రి ఎవరు లేరని చెప్పడే ఏదా? తిరగట్రాలాగా మేము ఇద్దరు బతికే ఉంటే చచ్చిపోయామని చెబుతావట్రా? చూడండి మేజర్ గారు, మీ మీద ఒట్టేసి చెబుతున్నాను, వీడు సోయారా నా కొడుకే. నిజమేనండి. ఆ మాటకు వస్తే నేను ఇతను కాబోయే మామగారిని మా పెద్దమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి కూడా నిశ్చయించుకున్నాను. బేరం కూడా సెటిల్ అయిపోయింది. పెళ్ళైన వాడికి మళ్ళీ పెళ్లి చేస్తారా? వాళ్ళతోటి కాచి వరస. ఏమండి, ఏమిటినంతా? ఏం లేదు మిమ్మి, ఈయన మా నాన్నగారు. నమస్కారం మామగారు. ఏమండి, ఈ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది. అప్పుడేం చూసావు మిమ్మల్ని? ఒక వారం రోజులాగు, నీకే తెలుస్తుంది. చూడమ్మా, మా ఊరంతటికి ఈ గుడి ముఖ్యమైంది. చాలా మహత్యం గల స్వామి. కళ్ళు మూసుకొని ప్రార్థిస్తే ఏ వరమైనా సరే ప్రసాదిస్తాడు. కుటుంబ నియంత్రణ కూడా తెలియదు స్వామికి. ఏ వరమైనా కోరుకో. చాలండి. అమ్మా, అన్నయ్య ఎప్పుడొచ్చావు? నిన్ననే. విమల, ఈమె నా చెల్లెలు లలిత. నా చెల్లెలు తోడికోడలు సీతమ్మ గారు. నమస్కారం. లలిత, ఈమె నా భార్యామణి విమల. అదేమిటి, అసలు నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు? అదంతా ఒక పెద్ద కథలే. ఇంటి దగ్గర తిరుబడి చెప్తాను. సరే, బాబుని తీసుకురాలేదా? బాబు ఇంట్లో ఉన్నాడన్నయ్య. దండాలు సీతమ్మ గారు. ఏం రంగన్నా? ఏం లేదమ్మగారు, భగవంతుడు చల్లగా చూడబట్టి నాటికి నాకు ఒక నలుసు కలిగాడు. అన్నపాసన కూడా ఈ దేవుడు ముందే చేసుకుంటున్నాం. తమరు వచ్చి ఆయన దీయితే మాకు అదే 10,000 తల్లి.
అలాగే పద